Now let's watch the live of Prime Minister Narendra Modi public gathering from parade grounds. ఈ భ్రష్టు పట్టిన కాంగ్రెస్ పరిపాలనని బరి రాక్షస పరిపాలన ప్రజా వ్యతిరేక పరిపాలన కమిషన్ పరిపాలన ట్రిపుల్ సి పరిపాలన కలెక్షన్ కమిషన్ ఈ రకంగా కరప్షన్ చేస్తున్నటువంటి పరిపాలన చరమగీతం పాడే రోజు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వస్తాయి. రామచంద్ర గారి సారథ్యంలో తప్పనిసరిగా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మన యొక్క బాధ్యత ఊరూరు వాడవాడ చైతన్యవంతులైనటువంటి తెలంగాణ గడ్డలో ఉన్నటువంటి రజాకారులు తరిమినటువంటి ఈ గడ్డలో ఆ సంకల్పంతో తీసుకున్న సంకల్ప సభ, ఈ జన సభ, ఈ ప్రజా సభ, ఈ జన సమూహ సభ నరేంద్ర మోడీ గారికి ఇవాళ బహుమానంగా వారికి స్వాగతంగా పశ్చిమ బెంగాల్లో జయబేరి మోగిస్తూ, అస్సాంలో జయబేరి మోగించి, పుదుచ్చేరిలో ఎన్డీఏ జయబేరి మోగించి ఇక్కడ అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో ఇదే ఆహ్వానం మీ అందరి తరఫున తెలంగాణ బిడ్డగా రైతు బిడ్డగా వారికి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ రోజు ప్రజా వ్యతిరేక పాలన ప్రజా కంటక పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు బీఆర్ఎస్ అప్పుల తెలంగాణ చేసి ఈ రోజు ముక్కల చెక్కలైనటువంటి బీఆర్ఎస్ నాయకత్వం వాళ్ళు కూడా మరి మేకపోతు గాంభీర్యం మేకపో వన్నె పుల్లు లెక్క బయటకు వస్తున్నారు. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నానానికి రెండు వైపులు అని చెప్పి బొమ్మ బరుసు కాబట్టి ఈరోజు ఆనాడు కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ని తిరస్కరించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్న పనికిమాలిన మాటలకి ఒక ప్రతిపక్ష నాయకుడు అనేక రకాలుగా మన సోదరులు ఇద్దరు మంత్రులు కూడా మరి కిషన్ రెడ్డి గారు కానీ సంజయ్ గారు కానీ అందరూ కూడా ఇలా మన పార్లమెంటు సభ్యులందరూ కూడా పార్లమెంట్లో వాళ్ళని తూర్పారబట్టారు. రాహుల్ గాంధీ ఈర్ష్యతో అసూయతో సోనియా గాంధీ గారి దగ్గర నుంచి ప్రియాంక గాంధీ దగ్గర నుంచి మల్లికార్జున ఖర్గే దగ్గర నుంచి మల్లికార్జున ఖర్గే అయితే మన యొక్క ప్రియతమ ప్రధానమంత్రిని టెర్రరిస్ట్తో పోల్చాడు. అయ్యో మల్లికార్జున ఖర్గే గారు మీ యొక్క పరిస్థితి బాగలేదనుకుంటా, కానీ ఈ వయసు మీరిన మాటలు మాట్లాడకండి. టెర్రరిస్టుల గుండెల్లో నిద్రపోయిన టెర్రర్ మనం నరేంద్ర మోడీ అని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఆపరేషన్ సింధూర్ చేసినటువంటి ఈ రోజు 4 రోజుల నాడు ఆపరేషన్ సింధూర్ చేసి మన యొక్క ధీరోదాత్తులైనటువంటి సైనికులు నడిపించిన నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అంటావా? టెర్రరిస్టుల గుండెల్లో నిద్రపోయిన టెర్రర్ మన నరేంద్ర మోడీ గారు. భరతమాత ముద్దు బిడ్డ, భరతమాత గౌరవించే గర్వించే ముద్దు బిడ్డ, ఇలా ప్రపంచ నాయకుడు ఇలా నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకుంటున్న ఈ సందర్భంలో అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలికి వారికి అభినందనలు తెలిపే సభ, అభివృద్ధి సభ, సంక్షేమ సభ, మేలు కొలిపే సభ, తెలంగాణ సమాజానికి ఒక దిశ దశ ఒక దిక్సూచిచ్చే సభ ఇది తప్పనిసరిగా అవుతుంది. చారిత్రాత్మక సభగా పేరున అందరికీ ఎండలు కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున తరలిచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మనందరికీ మంచి జరుగుద్ది. ధర్మం ఎట్లయితే కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మం వైపున్నాడు, రాముడి యుద్ధంలో రాముడి పక్షాన ధర్మం ఉందో ఈ రాక్షస పరిపాలకుల్ని 4 సీట్లు రాలేదు, ఇలా తగుదనమని 5 సీట్లు వస్తే ఏదో పెద్ద కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో వచ్చినట్టు పోజులు ఇచ్చే రాహుల్ గాంధీ గారు డయాస్ మీద పోయి కావలించుకుంటున్నాయని. ఈ యొక్క కావలింతలు ధృతరాష్ట్రుడి కౌగిళ్ళు మమతా బెనర్జీకి ఎట్లయితే రాహుల్ గాంధీ నాయకత్వానికి ఆయన కట హర్యానాలో గెలిస్తే ఓటు చోరీ అంటాడు, మధ్యప్రదేశ్లో గెలిస్తే ఓటు చోరీ అంటాడు, మహారాష్ట్రలో మనం గెలిస్తే ఓటు చోరీ అంటాడు, కానీ కేరళలో గెలిస్తే ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా అంటాడు, తమిళనాడులో గెలిస్తే ఆడికి పోయి కావలించుకుంటారు, అక్కడ ఓటు చోరీ కాదు, పశ్చిమ బెంగాల్లో ఓటు చోరీ అంటాడు. అంటే ఆయనకు అనుకూలంగా వస్తే బ్రహ్మాండం, లేకపోతే ఓటు చోరీ. సిగ్గు శరం ఉండాలి మాట్లాడటానికి. కాబట్టి నీతి బాహ్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు ఇండియా అలయన్స్ యొక్క కమ్యూనిస్టులు కూడా రష్యాలోనూ చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడుగులు పట్టే వాళ్ళు కూడా ఇలా కమర్షియల్ పార్టీ రాజకీయాలు చేస్తున్నారు వ్యాపారాత్మకంగా. కాబట్టి సోదరులారా సోదరిమణులారా వచ్చేది తప్పనిసరిగా ఈనాడు ఈ తెలంగాణకి పట్టినటువంటి గ్రహణం చంద్రన్ గ్రహణం విడిపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గ్రహణం కూడా విడిపోతే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రజల యొక్క పార్టీ, దేశం కొరకున్నటువంటి పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, మీ కొరకున్నటువంటి పార్టీ, అన్ని వర్గాల కొరకున్నటువంటి పార్టీగా ఆశీర్వదించే సభగే ఇది జనసభ, జన సమూహ సభ. ఈ రకంగా ఒక హెచ్చరిక సభ. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇలా కబడ్దారని చెప్పే సభ. ఈ 4 మాటలతో మీ అందరూ పేషెంట్స్గా విన్నందుకు మీ కృతజ్ఞతలు చెబుతూ ముగిస్తున్న భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. థ్యాంక్ యూ. కళాకారులు ఒక
పాట పాడవలసిందిగా కోరుతా ఉన్నాను. రాజమౌళి గారు. రాజమౌళి గారు ఒక పాట పాడండి. దయచేసి ఈ గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోవాలి. కొంచెం గ్యాలరీలో వెనుకలో ఉన్నటువంటి వాళ్ళు కనిపించడం లేదు. దయచేసి కూర్చునే ప్రయత్నం చేయాలి. ఆ బ్యారికేడ్స్ని నూకి ముందుకు రాకండి దయచేసి. ఒకసారి దండోరా డప్పు సోదరులందరూ ఒకసారి డప్పు వాయించవలసిగా కోరుతా ఉన్నాను. డప్పు ద్వారా ఒకసారి స్వాగతం పలకాల్సిగా కోరుతా ఉన్నాను. మైక్ చెక్ చేయండి. మైక్ చెక్ చేయండి. దండోరా డప్పు సోదరులందరికీ ఒకసారి డప్పు ద్వారా స్వాగతం పలుచుకోవాల్సి కోరుతా ఉన్నాం. అందరూ ఒక్క దగ్గర రావాలా? గ్యాంగ్ వేలో నిలబడవద్దని చెప్పాను. దారిలో నిలబడొద్దని చెప్పండి. అక్కడ వెనకాల దారిలో నిలబడ్డారు. నిలబడ్డటువంటి అందరూ కూడా కూర్చోవాల్సిగా కోరుతా ఉన్నాను. రైట్ సైడ్ సౌండ్ చెక్ చేయాలి ఒకసారి. రైట్ సైడ్ ఏమో దండోరా సంబంధించినటువంటి డప్పు సోదరులను ఒక్క దగ్గర రావాల్సే కోరుతాను. కొంతమంది అక్కడ గేట్ దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా లోపలికి రావాల్సే కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు మనం ఉద్దేశించి కావేనర్ శాసనసభ్యులు హరీష్ రావు గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను.